విజయవాడలో కొత్త వెంచర్ లాంచ్ అవుతుందండి. అతి తొందరలోనే ఓపెనింగ్ పెట్టబోతున్నారు. అయితే ఈ వెంచర్ లో ప్రజెంట్ ఈస్ట్ ఫేసింగ్ గానీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ గానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎందుకంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి. కంపెనీ చాలా అద్భుతమైన వెంచర్ డెవలప్మెంట్ చేసింది. ఈ కంపెనీకి ఉన్న హైలైట్ ఏంటంటే ఎక్కడ వెంచర్ డెవలప్ చేసినా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడంతో పాటు చాలా ఫాస్ట్ గా అప్రూవల్స్ తీసుకొచ్చి మనకి వెంచర్ లో కూడా హౌసెస్ కంపెనీ కడితే, అలాగే ఎవరన్నా కొనుక్కుంటే ఇమీడియట్ గా హౌస్ కట్టుకోవటానికి కావాల్సిన అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుందండి కంపెనీ. అలాగే మనకి ఇక్కడ దగ్గరలో చూసుకుంటే ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ లో మొత్తం హౌసెస్ కట్టేస్తున్నారండి. ఇప్పుడు దానికి సెకండ్ ఫేజ్ గా ఇప్పుడు చూడండి, రోడ్ ఫేసింగ్ ఎక్సలెంట్ ల్యాండ్ అండి. మొత్తం ల్యాండ్ అంతా చదునుగా ఎక్సలెంట్ గా ఉంది. ఈ ల్యాండ్ లో ఇప్పుడు మనకి కొత్త లేఅవుట్ ఏపీసీఆర్డీఏ మనకి తొందరలో లాంచ్ చేస్తున్నారండి. దీంట్లో ఏంటంటే రేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఓపెనింగ్ రోజు రేట్ తెలుస్తుందండి. మనకి మోర్ దాన్ 20,000 రూపీస్ కి ప్రిపేర్ అయ్యి మీరు రావచ్చండి. ఇందులో ఏంటంటే ఇమీడియట్ గా మీరు హౌస్ కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అవుద్దండి. ఎందుకంటే దగ్గరలో మనకి కంకిపాడు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. అలాగే బందర్ హైవేని 6 లైన్స్ ప్రపోజ్ చేశారు. ఈ బందర్ హైవే అలాగే ఔటర్ రింగ్ రోడ్డు రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ పెద్ద జంక్షన్ వస్తుందండి. అది మనకి 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేలాగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లానింగ్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ అయితే ఏకంగా 6 లైన్స్ కాదండి, 12 లైన్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇటు 6 లైన్ అటు 12 లైన్స్ రెండు కలిసి జంక్షన్ కి అతి దగ్గరగా ఈ ఏరియా అనేది ఉండటం వల్ల మనకి రేట్లు విపరీతంగా పెరుగుతాయండి. అలాగే మనకు ఆ ఔటర్ రింగ్ రోడ్ ఆ జంక్షన్ కంప్లీట్ అయితే కనుక అటు మంగళగిరి కానీ, అటు తెనాలి కానీ, అటు గుంటూరు కానీ చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. అలాగే మన గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా ఫాస్ట్ గా రీచ్ అయిపోవచ్చు. అయితే ప్రజెంట్ ఏంటంటే మనకి బెంజ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు చాలా అంటే చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయిపోతుందండి. అటు ఇళ్లు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు, ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నారు, అలాగే గెస్ట్ హౌస్లు కడుతున్నారు. చూడండి ఇది ఎంత పెద్ద గెస్ట్ హౌస్, 10 ఫీట్ హైట్ లో కాంపౌండ్ వాల్ కట్టి మనకి 5 ఎకరాల్లో గెస్ట్ హౌస్లు. ఇలాంటి గెస్ట్ హౌస్లు కావాలన్నా మనకి బందర్ హైవేలోనే ఎక్కువగా కనపడుతున్నాయండి. సో డియర్ ఇన్వెస్టర్స్, మనకి విజయవాడలోనే ఈ ప్రాంతం ఏంటంటే విజయవాడలోనే కంకిపాడు వరకు కలిసిపోయింది మొత్తం. విజయవాడలోనే మీరు మంచి ప్లాట్ కొనుక్కోవాలి, అందులోనూ ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కోవాలి, లేదంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కోవాలంటే ఇది రైట్ టైం అండి. ఎందుకంటే ఈ కంపెనీ డెవలప్మెంట్ చేసిందంటే అల్టిమేట్ గా డెవలప్మెంట్ చేస్తుందండి. వెంచర్ లోకి వెళ్తే ఒక్క ప్లాట్ అయినా మనకు కొనుక్కోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తుంది. అయితే ఈ ప్లేస్ ఏంటంటే విజయవాడలో మనకి పోరంకి వరకు ఆల్రెడీ హైలీ డెవలప్మెంట్ అయిన విజయవాడ. అయితే పోరంకి తర్వాత మనకి పెనమలూరు, గంగూరు, ఈడుపుగల్లు, గోశాల ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతున్నాయండి. రాబోయే 5 సంవత్సరాల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా కన్స్ట్రక్షన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాంటి ప్లేస్ లో మనకి ఇది ద మోస్ట్ ఫేమస్ గంగూర్ అండి. గంగూర్ బిర్యానీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్ అండి. అలాంటి గంగూర్ లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది. సో మీరు ఎలాగో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుని వస్తే గనక ఇలాంటి కంపెనీ డెవలప్ చేసే వెంచర్ లో మీరు కొనుక్కుంటే మీరు వెంటనే హౌస్ కట్టుకోవచ్చు. కాబట్టి వెంటనే కాల్ చేసి మీరు ఇప్పుడే ఆఫీస్ కి వచ్చి మంచి ప్లాట్ కి మీరు బుకింగ్ చేసుకుంటే మీకు ఈస్ట్ ఫేసింగ్ గానీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ గానీ హోల్డ్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.